జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా లేక ఎంఐఎం పోటీ చేస్తుందని వ్యంగ్యంగా విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు రెండు ఒక్కటేనని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఒక్కసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకుంటామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్ గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇది ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే. అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ్ మీద పోటీ చేశాడు సింబల్ మీద. ఇప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేటే. ఇప్పుడు హస్తం చేస్తున్నారు. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నారంటే ఇది ఒక జూబ్లీహిల్స్ ప్రజల మీద ఇది మోసపూరితమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజలు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నది.